ఆల్రెడీ ఈ రోజు ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం పుట్టుక్కు జర్జరా అనే ఆట. ఏం చేయాలి ఏంటి అంటే, సో ఇటువైపు గీత గారు ఉన్నారు, ఇటువైపు ప్రవీణ గారు ఉన్నారు. సో నేను గో అనగానే పరిగెట్టుకెళ్ళి ఆ రెండు చాప్ స్టిక్స్ ఉన్నాయి కదా, రెండు పుల్లలతో ఒకటి తీసి అందులో వేయాలి. మీరు కూడా ఒకటి తీసేయాలి, మళ్ళీ వచ్చేయాలి, మళ్ళీ వెళ్ళి ఇంకోటి వేయాలి, మళ్ళీ వచ్చేయాలి, మళ్ళీ వెళ్ళి వేయాలి. సో నేను ఇచ్చిన టైంలో ఎన్నిసార్లు బ్యాక్ వచ్చి వెళ్ళి వేస్తారో ఎక్కువ ఎవరేస్తే వాళ్ళు విన్నర్. ఓకే, గీత గారు అండ్ ప్రవీణ గారు రెడీ కదా? సో రెడీ. పుట్టుకు జర్జరా ఆడడానికి గీత గారు ప్రవీణ్ గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఒకటి వేసి మళ్ళీ వచ్చేయాలి. వచ్చారా? మళ్ళీ వెళ్ళండి. వచ్చేయండి, మళ్ళీ వెళ్ళండి. వచ్చి నాకు అయిపోయి ఇవ్వాలి. ప్రవీణ గారు రెడీ గో. రెండు తీస్తే ఒకటైనా గో 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 గో. రెడీ. Ten, 9, 8, 1. ఓకే, ముందు ప్రవీణ గారు ఎన్నేసారు చూద్దాం. ఆ ఒకటి, ఆ రెండు, ఆ మూడు, ముచ్చటగా మూడు వేసారు. 1, 2, 3, 4, 5, 6, 7 చాక్లెట్లు వేసి గీతా గారు విన్ అయ్యారు ఈ రౌండ్ లో ప్రవీణ గారి మీద. ఆల్రైట్, మనం ఆడుతున్నాం పుట్టుకు జర్జరా అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి హైమా గారు అండ్ శ్రావణి గారు రెడీగా ఉన్నారు. సో శ్రావణి గారు రెడీ. 3, 2, 1 గో. రెండు పుల్లలతో వేయాలి. అమ్మ 3 చాక్లెట్లు కింద వేస్తుంది శ్రావణి. గో. శ్రావణి గారు రెండో దానికి వెళ్ళారు. శ్రావణి శ్రావణి హాయ్. పేరు పెట్టి పిలిస్తే ఇంకా టెన్షన్ పడిపోతారేమో. హైమా గారు రాలే. స్లో స్లో. మా హైమక్క ఆడింది శ్రావణి గారు ఎన్ని వేద్దాం అనుకున్నారు అసలు? 5 వేద్దాం అనుకున్నా. 1, 2, 3, 4, 5, 6 బట్ గెలిచారు ఈ రౌండ్ శ్రావణి గారు. సూపర్. ఆల్రెడీ ఓషివంగ్ లో మనం ఆడుతున్నాం పుట్టుక్కు జర్జరా అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి మహాలక్ష్మి అండ్ సాహితీ గారు రెడీగా ఉన్నారు. సో మహాలక్ష్మి గారు సాహితీ గారు రెడీ. 3, 2, 1 గో. మహాలక్ష్మి గారు వేయాలే. ఏదో ఒకటి తీసుకోండి. ఆ రెండు పుల్లలు కొంచెం దగ్గర పెట్టండి, అది ఉంటది. సాహితీ గారు వాళ్ళ ఆయన గారు రోజు ఇదే ఆట ఆడిలో ఉన్నారు ఇంట్లో కూర్చొని. అది 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 రండి రండి.
ఆమె చూడు మొత్తం అన్ని లాగేసి 4 తీస్తే ఒకటైనా ఉంటది కదా, ఒక్కొక్కటి వేయాలి. టెన్, ఫస్ట్ మహాలక్ష్మి గారు ఎన్ని వేసారో చూద్దాం. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6. 9. ఓకే 9. సాహితి గారు 9 వేసి విన్నర్ గా నిలిచారు ఈ రౌండ్ లో. ఆల్ రైట్, ఈ రోజు ఓషోవింగ్ లో మనం ఆడాం పుట్టుక్కు జర్జరా అనే ఆట. అంత విన్నర్స్ గీత గారు, శ్రావణి గారు అండ్ సాహితి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు రమణి గారు. అమ్మ ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. సో అందరూ మన ఫ్యామిలీ, మన వాళ్ళే, మన చుట్టాలే. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మా అమ్మగారు 2018లో చనిపోయారు. తను నర్సు జాబ్ చేసేది. మమ్మల్ని అంటే మేము 3 పిల్లలం. నెక్స్ట్ మా పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ పాప కూడా చిన్నప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ చనిపోతే ఆమెను కూడా మా అమ్మే సాదుకుందండి. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ నర్సు జాబ్ చేసింది, నాన్న పొలిటికల్. మీతో పాటే ఆ పాప కూడా ఉండేవారు, అక్కయ్యను కూడా పాపను కూడా అమ్మే సాధింది. ఆమె పెళ్లి చేసి ఆమె కూతుర్లే మా తమ్ముడికి చేసుకుంది. గ్రేట్. అసలు నిజంగా అమ్మ చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్రెడీ 3 పిల్లలు ఉన్నా సో ఆ పాపకి పేరెంట్స్ లేరు అని అలా అనాథలో వదిలేకుండా తెచ్చుకొని తన కూతుర్లోనే పెంచుకున్నారు. నాకంటే కూడా అక్క మీదనే ఎక్కువ ప్రేమ ఉంటది అమ్మకి. అంటే పెంచిన ప్రేమ అనేది ఎక్కువ అంటారు కన్న ప్రేమ కంటే కూడా. ఆ విధంగా ఉండేది. అమ్మ నర్సు జాబ్ చేసి మమ్మల్ని సాధిందండి. మేమందరం చదువుకున్నాం. నేను గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తున్నాను, మా సార్ లెక్చరర్. మా పిల్లలు 2 డాక్టర్లు అయ్యారు. అన్నయ్య పాప కూడా డాక్టర్, ఇంజనీరు. గ్రేట్ అమ్మ. ఎలా చదివించేస్తారు ఇంత డాక్టర్ చదివించడం అంటే అంత ఈజీ కాదు. మీరు లెక్చరర్ గా, సార్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మొత్తం అంతా. అవును సార్. సో అమ్మగారి పేరేంటి? అమ్మ పుష్పమ్మ సార్, జిల్లపల్లి పుష్పమ్మ గారు. నర్స్ జాబ్ అనేది చేయడం కూడా చాలా గ్రేట్. ఎందుకంటే అందరూ ఆమెను సిస్టర్ అని పిలవడం, సొంత సిస్టర్లా చూసుకోవడం, ఆమె అందరికీ సపర్యలు చేయడం. అండ్ కరోనా టైంలో కూడా సో నర్సులందరికీ హ్యాట్సాప్ చెప్పాలి మనం. ఇల్లు వదిలేసుకొని, పిల్లలను వదిలేసుకొని, కుటుంబం వదులుకొని సో జాబ్ చేసిన వాళ్ళందరూ నిజంగా గ్రేట్. సో డాక్టర్లు కానీ, నర్సులు కానీ. సో అమ్మగారు అలాంటి ఒక మంచి జాబ్ చేశారు. తను కుటుంబానికే సర్వీస్ కాకుండా నర్స్ అంటే కాన్పులకి నైట్ కూడా వెళ్ళేదండి, నిద్ర లేకుండా. అమ్మ మంచితనంతో అందరూ నైట్ వచ్చేసి కూడా తీసుకెళ్లేవాళ్ళు. నెక్స్ట్ నాన్న బాగా కొంచెం పొలిటికల్గా ఉండటం వల్ల డ్రింకింగ్ పార్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నైట్ ఎప్పుడుకో వచ్చేవాడు. ఆ టైం దాకా అమ్మ వెయిట్ చేసి నాన్నకి మజ్జిగ అన్నం తినిపించి నాన్నని ఒక పసిపిల్లగా చాలా ప్రేమగా చూసుకునేవాడు.